టార్గెట్ టెర్రర్ పాక్, మసూద్ అజహర్ కాల్చివేత. లేదు నేను బతికే ఉన్నానంటాడు ఆయన. బతికే ఉన్నానంటూ ఉర్దూలో ఆయన ఒక లెటర్ రిలీజ్ చేశారు. అది బీబీసీ ఉర్దూ క్యారీ అవుట్ చేసింది. బీబీసీ ఉద్దేశం కూడా మనకి ఇక్కడ స్పష్టంగా అర్థం అవ్వాలి. బీబీసీ పాటిస్తున్న వివక్షాపూరిత ధోరణి మీద భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ, భారత సమాచార మంత్రిత్వ శాఖ కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ బీబీసీకి లెటర్స్ పంపినాయి. సరే ఆయన ఏం రాశాడో ఒకసారి చూద్దాం. టెర్రరిస్ట్ మసూద్ అజహర్ సేస్ హిస్ 10 ఫ్యామిలీ మెంబర్స్, 3 అసోసియేట్స్ కిల్డ్ బై ఇండియన్ మిసైల్ స్ట్రైక్ ఇన్ బహవాల్పూర్ థ్రెటన్స్ కౌంటర్ అటాక్. బహవాల్పూర్లో జరిగిన ఉగ్ర శిబిరం మీద దాడిలో తనకు 10 మంది బంధువులు, 3 సన్నిహితులు ని ఇండియన్ మిసైల్ స్ట్రైక్ చంపేసింది. బట్ నేను బతికే ఉన్నాను, నేను చనిపోయానని చెప్తూ వస్తున్న వార్తల్లో నిరాధారం. ఏమో చనిపోయినా అతని పేరుతో లెటర్స్ రిలీజ్ చేసే సంస్కృతి పాకిస్తాన్ ఉగ్ర ముఠాలకు ఉంది. ఎలాగో పాకిస్తానీ టెర్రరిస్ట్ మౌలానా మసూద్ అజహర్, ది హెడ్ ఆఫ్ పాకిస్తాన్ బేస్డ్ ఇస్లామిక్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ Jaish-e-Mohammed, has stated that 10 of his family members, including his elder sister and her family, have been killed in the Indian missile strike on Masjid Subhan Allah in Bahawalpur, Pakistan. పాకిస్తాన్లోని బహవాల్పూర్లో ఉన్న మసీద్ సుభాన్ అల్లా మీద జరిగిన మిసైల్ స్ట్రైక్లో తన ఎల్డర్ సిస్టర్, తన పెద్ద సోదరి, ఆమె కుటుంబ సభ్యులు చనిపోయారు. అలాగే 3 సన్నిహితులు కూడా చనిపోయారు అని చెప్పి 10 of his family members అని చెప్పాడు. A report in BBC Urdu mentioned that the deceased included Maulana Masood Azhar's elder sister and her husband. ఆయన పెద్ద సోదరి, ఆయన బావ, మసూద్ అజహర్స్ నెఫ్యూ అండ్ హిస్ వైఫ్, మేనలుడి భార్య, ఎనదర్ నీస్, ఇంకొక మేనకోడలు, అండ్ 5 children ఫ్రమ్ హిస్ ఫ్యామిలీ, ఇంకొక 5 తామరతంపరగా ఉండే ఆ ఉగ్ర శిబిరంలో పెరుగుతున్న వాళ్ళు. ది స్టేట్మెంట్ ఆల్సో యాడెడ్ దట్ ఏ క్లోజ్ ఎయిడ్ ఆఫ్ అజహర్, హిస్ మదర్, అలాంగ్ విత్ 2 other associates were killed in the missile strike in the Jaish-e-Mohammed building on Tuesday night అని చెప్పుకుంటూ వచ్చాడు. ఆయనకి చాలా సన్నిహితుడైన వ్యక్తి, వారి తల్లి, అలాగే ఇంకొక 2 అసోసియేట్స్ కూడా మృతి చెందారని చెప్పేసి అంటూ, ఇది ఒకసారి కెమెరా కూడా ఇటు చూపించాలి. ఒకసారి కనుక చూస్తే ఉర్దూలో ఆయన రిలీజ్ చేసిన లెటర్ ఇది. మళ్ళీ మనం పక్క విండోలో కూడా ప్లే చేస్తాం. బట్ ఉర్దూలో ఆయన రిలీజ్ చేసిన లెటర్ అని చెప్తూ బీబీసీ ప్లే చేసింది ఇదే. సో ఆయన అందులో నన్ను చంపకుండా వదిలేసి తప్పు చేశారు ఆయన అనేది. మరి ఆయన చంపకుండా వదిలేసి తప్పు చేశారట. సరే, ఎందుకు తప్పు చేశారో ప్రధానమంత్రి మోడీ సమాధానం చెప్పాలనేది కూడా. అజర్ హ్యాస్ రిలీజ్డ్ అన్ యాంగ్రీ స్టేట్మెంట్ అగైన్స్ట్ ఇండియా అండ్ పిఎం మోడీ, డిక్లేరింగ్ వయలెన్స్ అండ్ కౌంటర్ అటాక్స్. మీ బతుకే హింస, మీ బతికే దరిద్రం, మీ బతికే కౌంటర్ అటాక్స్, కౌంటర్ అటాక్స్. దేనికోసం బతుకుతున్నామో, పుట్టిన జీవితానికి ఒక లక్ష్యం ఉందో లేదో తెలియకుండా చచ్చిపోయిన తర్వాత దొరికే స్వర్గం కోసం పాకులాడే మీ ఉగ్రవాద మానసిక ఛాందస భావజాలంతో ఎంతమంది చిన్న పిల్లల్ని కూడా పొట్టన పెట్టుకుంటున్నారు ఇక్కడ అర్థమవుతుంది. 5 పిల్లలు చనిపోయారట. మరి ఆయన కూడా పిల్లలు ఎవరైనా చిల్డ్రన్ అండి. అజహర్ రిపోర్టెడ్లీ సెడ్, దిస్ అట్రాసిటీ బ్రోక్ ఆల్ ద రూల్స్, నో వన్ షుడ్ హోప్ ఫర్ ఎనీ మెర్సీ నౌ. ఇదంతా యుద్ధ నియమాలని దాటేసిందట ఈ అత్యాచారం అంతా. మరి వాళ్ళు చేసిందేంటో, ప్యాంటు జిప్పులు లాగి ఫలానా ఆపరేషన్ జరిగిందా లేదా తెలుసుకొని, హిందూ అని నిర్ధారించుకొని, గుండెల మీద బూటు కాళ్ళు పెట్టి పాయింట్ బ్లాంక్లో చంపి, తర్వాత చంపే ముందు మిమ్మల్ని చంపుతున్నాం, మీ ఆడోళ్ళను ఉంచుకుంటామని చెప్పినప్పుడు ఈ ఉగ్రవాద ముఠా వాళ్ళ సహాయకులు, ఆ ముఠాలో తయారైన వాళ్ళు, ఆ కర్మాగారంలో తయారైన వాళ్ళు చేసిన దాన్ని ఏమంటారు? అది వైలెన్స్ కాక శాంతి మంత్రం అంటారా? మసూద్ అజహర్, ఈ పాటికి నువ్వు కూడా పోయే ఉంటావు, కానీ నీ పేరుతోటి మీ ముఠా వాళ్ళు రిలీజ్ చేసిన ఇది లెటర్ ఇది. అండ్ ఇండియా క్యారీడ్ అవుట్ ఆపరేషన్ సింధూర్ ఆన్ ది నైట్ ఆఫ్ May 6, 7 టార్గెటింగ్ 9 లొకేషన్స్. అది మనకి తెలిసిందే. అండ్ ఇన్ పాకిస్తాన్ అండ్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ అండ్ కాశ్మీర్, వేర్ ఇస్లామిక్ టెర్రర్ ఆర్గనైజేషన్స్ హ్యాడ్ దేర్ ట్రైనింగ్ క్యాంప్స్ అండ్ ఆపరేషన్ బేసిస్. ఇందాక మాట్లాడుకున్నాం. సో మొత్తానికి మసూద్ అజహర్ లెటర్లో ఉన్నది ఇది. ఈయన చరిత్ర తెలుసుకుంటే సానుభూతి రావటం మాట అటుంచి జుగుప్సాకరమైన భావన అయితే ప్రపంచం మొత్తం కలుగుతుంది. గనక చూస్తే టెర్రరిజానికి పెద్ద విక్టిమ్, ఉగ్రవాదానికి ఇజ్రాయెల్ మనకు సంఘీభావం ప్రకటించింది. ఆత్మరక్షణ కోసం భారత్ చేస్తున్న దాడుల పట్ల మేము పరిపూర్ణమైన సంఘీభావం ప్రకటిస్తున్నాం. వీ ఎక్స్ప్రెస్ అవర్ డీప్ సాలిడారిటీ అండ్ అవర్ సపోర్ట్. సో ఉగ్రవాదాల మీద పోరాడే, ఉగ్రవాద మూకలు శిబిరాల మీద పోరాడే దేశాలన్నీ ఏకమైన ఈరోజు
పాకిస్తాన్ ఒక్కటిగా మిగిలింది. చైనా కూడా వీళ్ళకి సపోర్ట్ వస్తుందో లేదో తెలియదు. ఖర్చు పెట్టి నిర్మిస్తున్న వైటల్ ఇన్స్టలేషన్స్ బోల్డ్ అన్ని చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ కావచ్చు, గాదర్ పోర్ట్ కావచ్చు, ఇంకా చాలా ఇనిషియేటివ్స్, ఇన్ఫ్రా ఇనిషియేటివ్స్ అన్ని ప్రస్తుతం వాటి వర్క్స్ నడుస్తున్నాయి పాకిస్తాన్లో, వాటి పనులు నడుస్తున్నాయి. ఇవాళ అవన్నీ కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో అంతర్జాతీయంగా ఒక సంఘీభావం వ్యక్తమవుతున్న తరుణంలో భారత్కి సపోర్ట్గా చైనా వీళ్ళ వెంట నిలుస్తుందని అనుకోవడానికి వీల్లేదు. వాళ్ళ అవసరాల దృష్ట్యా అయినా, వాళ్ళ ప్రోడక్ట్స్ని కాపాడుకోవటం కోసమైనా, వాళ్ళ వైటల్ ఇన్స్టలేషన్స్ని కాపాడుకోవటం కోసమైనా చైనా ఇప్పటికైతే వెనక్కి తగ్గచ్చు. ఏమో చెప్పలేం. రేపొద్దున ఇతను నిజంగా బతికి ఉండి ఉంటే వెళ్ళి చైనాలో తలదాచుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు.